తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. చెప్పండి, స్కిప్ చేద్దామన్నా స్కిప్ చేసేద్దాం. మన కథ, మనకు తెలియాల్సిన కథ, మన చరిత్ర, రుద్రమదేవి కథ మీరు భుజాలకు ఎత్తుకున్నప్పుడు, షూటింగ్ నడిపిస్తున్నప్పుడు గుణశేఖర్ అయిపోయాడు. గుణశేఖర్ ఇంక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు. గుణశేఖర్కి పిచ్చి బట్టి ఈ సినిమాని ఎత్తుకెక్కున్నాడు. ఇవన్నీ ఇండస్ట్రీలో నడిచినాయి, మీరు విన్నారు, మీ దాకా వచ్చినాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే మొండి ధైర్యం ఎందుకు వచ్చింది? కదే రుద్రమదేవ్ అనే చరిత్ర ఎంత ఇన్స్పైరింగ్ ఉంది. మరి ఈ రోజున ఆ సినిమా నేను నిర్మాతను కాబట్టి టేబుల్ ప్రాఫిట్ మిగలలేదు, కానీ ఇంకో నిర్మాత అయితే టేబుల్ ప్రాఫిట్ మిగిలేది. మరి ఆ రోజున నాకు బినామీలు కూడా ఎవరు లేరు, నేను ఒక్కడే సోల్ ప్రొడ్యూసర్లు. సో అలాంటిది రిలీజ్ టైంకి నో లాస్ నో ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్లో రిలీజ్ అయింది. సో అది దాన్ని మించిన సక్సెస్ ఏముంది? ఆ సక్సెస్ని ఏం తెచ్చిపెట్టింది? రుద్రమదేవి కథ, అనుష్క, మా అందరి శ్రమ. సో ఇది నమ్మాను నేను. ఇది ముందు నుంచి చూశాను కాబట్టే నేను అనుకున్న రిజల్ట్ సాధించాను. నాకు మీరు అన్నట్టు కరెక్టే, చాలామంది చాలా రకాలుగా కమెంట్లు చేస్తారు. ఆ కమెంట్లు చేసేవాళ్ళని కూడా మనమేం తిట్టుకోని అవసరం లేదు. అవతల వాళ్ళ స్థానంలో ఉంటే నేను కూడా తిట్టుకునేవాడినేమో వాళ్ళని, పిచ్చా ఏంటి ఈ సినిమా అని చెప్పి. బట్ అది చేసేవాడికి తెలుస్తుంది. అంటే నేను కరెక్టో కాదో తెలీదు, మధ్యలో మీ అంటే ఆ నమ్మకం లేక కొంత మీ టీంలో నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఆ లాంగ్ టర్మ్లో అయితే జనరల్గా జరుగుతుంటాయి సార్. అది మనం దాన్ని ప్రత్యేకంగా టీంలోంచి వెళ్ళిపోయారు అనే మాట వాడవసరం లేదు, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కదా. అవును ప్రాజెక్ట్ డ్యూరేషన్ కదా. మీకు ఏ హిస్టారికల్ ఇలాంటివి తీసుకున్నా స్టార్టింగ్ ఉన్న టీము ఎండకు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే సినిమాలు. మనం కూడా ఇది అనుకున్న ప్లాన్లో అయిపోతే ఉంటారు పాపం. అంత కథ చెప్పడం కష్టం కదా. సో అందుకని ఒక 1 year అని మొదలెడతాం, అది 2-3 years పెట్టేసరికి సహజంగా వెళ్ళిపోతారు కదా. ఆ మొత్తం ప్రాసెస్లో మిమ్మల్ని డబ్బులు పక్కన పెట్టేసి, తన డేట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, నీ వెనక నేను ఉంటాను గుణ అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అవును, ఆయన సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఏదో తీసుకోలేదని విన్నాను, నిజమేనా సార్? అంటే రెమ్యునరేషన్లు ఇవన్నీ సెకండరీ ఆయనకి. ఆయన ఆ టైంకి రేసుగుర్రం సక్సెస్లో ఉన్నాడు. ఆయన వచ్చి నేను చేస్తానన్నది చాలా గొప్ప విషయం సార్. అది ఎన్ని కోట్లతో కొలగలం, అది వెలకట్టలేదు. నిజమే సార్, డబ్బులతో మాట్లాడకూడదు. సో అలాగా అది కేవలం నా మీద రెస్పెక్టే కాదు, చరిత్ర మీద రెస్పెక్ట్ అతనికి. అతను ఒకడు చాలా గొప్పగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తాడు. దానికి ఎగ్జాంపులే అతని పేరెంటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. నేను శాకుంతలం టైంలో షేర్ చేసుకున్నాను. అల్లు అర్హపాపని పెంచిన విధానం, ఆ పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం రాదండి, అంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. స్వచ్ఛమైన తెలుగులో ఈ రోజుల్లో ఎక్కడైనా విన్నారా? కష్టం సార్. అది బన్నీను స్నేహ గారి పెంపకం అలా ఉంటుంది. ఆ పాప వెరీ వెల్ డిసిప్లిన్డ్. పద్యాలు ఏం చెప్తుంటారు సార్ స్టేజ్ మీద కానీ. సో అలాగా చరిత్ర మీద కూడా ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చి గౌనగన్న రెడీ చేశాడు. సూపర్. అండ్ ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మీ ఏడీలో ఒక ఏడీతో మాట్లాడా, మీరు పేరు అడగద్దు, వాళ్ళకి షెంటింగ్ పడిపోద్ది నాకు తెలుసు. ఏం సార్ అసలు నిద్రపోవట్లేదు అంటే మీరు? నిద్రపోవడం అనేది చాలా తక్కువ అంటే నిద్రపోవడం. అవును, మామూలుగా అయితేనే చాలా తక్కువ. ఎందువల్ల సార్? మీకు డైరెక్టర్ అనే చైర్లో వచ్చి కూర్చోండి, మీకే తెలుస్తుంది. నేనే కాదు, ఏ డైరెక్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడో చెప్పండి. నాకు తెలిసి డైరెక్షన్ అనే వృత్తిలో ఉన్నవాడు ఎవరికి కూడా ప్రశాంతమైన నిద్ర అయితే ఉండదు, అది నేను చెప్పగలను 90%. అది అందువల్ల ఇది నా ఒక్కడే ఇదే కాదు, డైరెక్షన్ అనేది అంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఎంతమందిని సమాధానపరచాలి, ఎంతమందిని ఎన్ని లాజిక్స్ని మనం అడ్రస్ చేయాలి, అదొక పెద్ద యజ్ఞం అండి మీకు. అందుకనే కదా వరల్డ్లోనే మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఫిల్మ్ డైరెక్షన్ అంటారు. అది నిజం. ఏడీస్కి ఒక టైం చెప్తారంట, యూనిట్కి ఒక టైం చెప్తారంట, వాళ్ళందరికంటే ముందే వెళ్ళి కూర్చుంటారంట.
ఇది కొత్తగా ఈ సినిమా చేయట్లేదు సార్. సార్ ఫస్ట్ నుంచి ఇంతే. మొదటి నుంచి నాకు మా ఇంట్లో అందరు కూడా టైం డిసిప్లిన్ చాలా ఎక్కువ. సార్ ఎందుకంటే ఇప్పుడు 7 గంటల కాల్ షీట్ అంటే నేను వీలైతే 6:30కే ఉంటాను. నేను 6:30కే ఉండి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూడటమే కాకుండా అక్కడ ఏమైనా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చా. సో ఎందుకంటే నాకు ఒక షాట్ ఎక్స్పోజ్ అయిందంటే భయం అండి. సార్ ఆ షాట్ ఎక్స్పోజ్ అవ్వడానికి ముందే ఏదైనా చేయగలం మనం. వన్స్ ఎక్స్పోజ్డ్ అంటే అది శాసనం, అంతే, దాన్ని మార్చలేం. అందుకని ఆ పెయిన్స్ టేకింగ్ అంతా పడుతుంటాను నేను. ఓకే. అది ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరితోనూ ఎప్పుడు రిలేషన్ ఏమి మనకేమీ చెడదండి. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ విషయంలో సో అది జరగలేదు. ఆ ప్రాజెక్ట్ జరగనప్పుడు సో తను అది వేరే రకంగా ప్రయత్నాలు చేసినప్పుడు నేను కొద్దిగా హర్ట్ అయ్యాను. హర్ట్ అయ్యి నా హర్ట్నెస్ని ఎక్స్ప్రెస్ చేశాను అంతే. అంతకు మించి దాని మీద ఏమి ఆ తర్వాత మళ్ళీ మేము మాట్లాడుకున్నాం, మేము మెసేజ్లు ఇచ్చుకున్నాం. మాట్లాడుకున్నారా? అది మాకు ఇవన్నీ అంటే పర్సనల్గా వాళ్ళ మీద మనకేముంటుంది, చిన్న ప్రొఫెషనల్గా ఒక చిన్న ఇది అది అక్కడతో అయిపోయింది. అండ్ యుఫోరియా ఇప్పుడున్న ప్రతి ఇంటికి అవసరమైన కథ అని చెప్పారు. కరెక్ట్. నేను కూర్చోగానే ఫస్ట్ నేనే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ మీ ఇంటికి ఈ కథ ఎంత అవసరమైంది, ఈ సినిమా ఎంత అవసరమైంది, ఈ సినిమా సక్సెస్ ఎంత అవసరమైంది? అంటే ఇది ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం దీనికోసం 3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. అంటే ఫస్ట్ మా అందరికి కూడా కథ చెప్పాలన్న ఆసక్తే. ఈ కథని రైట్ టైం ఇది చెప్పడానికి అని ఆసక్తి. అందుకనే ఇప్పుడు మేమందరం కూడా చాలా ఎమోషనల్ కనెక్ట్తో ఉన్నాం. రేపొద్దున్న జనం కూడా ఈ సినిమా చూసిన తర్వాత అంతే ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది. అంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ రావడానికి ఇదేదో మనకి స్వీయ అనుభవంతోనో దీంతోనో వచ్చేది కాదు. ఈ రోజున సొసైటీలో మన ఎదురింట్లోనో పక్కింట్లోనో ఇలాంటివి జరుగుతున్నాయి కదా, మన ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉంది కదా, మనం ఎంత జాగ్రత్తగా ఎంత అలర్ట్గా ఉండాలి అనే ఒక అవేర్నెస్, ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది. సో అందుకని ఈ కథను చెప్పాలన్న ఒక కుతూహలంతో మేము ఎప్పుడెప్పుడు చెప్తామా అనేది మేము నమ్మాం. మేము గట్టిగా నమ్మి మేము సాటిస్ఫైడ్ అన్ని రకాలుగా. సో అందుకని రేపొద్దున్న అదే రిజల్ట్ని ఆడియన్స్ నుంచి రప్పించుకుంటాం అనే నమ్మకం ఉంది. నేను విన్నది అంటే చాలా దగ్గర నుంచి విన్నాను. నెక్స్ట్ హిరణ్యకశ్యప తీయడానికి చాలా ట్రయల్స్ చేస్తున్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ఉండబోవచ్చు గుణశేఖర్ గారిది అని తెలుస్తుంది. నిజమా అబద్ధం? ఇంకా నేనైతే ఇంకేమనుకోలేదండి. ఆ కథ మీద సీరియస్గా ఉన్నారు. అది అయిపోయింది, ఆల్రెడీ కథ అయిపోయింది. ఇప్పుడు దాని మీద కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేను 8 ఏళ్ళు దాని మీద వర్క్ చేశాను. నా లైఫ్లో 8 years ప్రైమ్ టైం దాంతో స్పెండ్ చేశాను. సో అందుకని ప్రస్తుతానికైతే యూఫోరియా తప్ప నా దృష్టిలో వేరే ఏది లేదు. ఈరోజు ఈ సినిమాని జనాల దగ్గరికి సక్సెస్ఫుల్గా చేర్చడమే నా మిషన్, అంతే. ఇంక వేరే ఆలోచన కూడా లేదు ప్రస్తుతానికి. అండ్ February 6th సో ఫైనల్గా అంటే గుణశేఖర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక సమాజానికి ఉపయోగపడేది ఉంటుందని మాకు తెలుసు. ఈ జనరేషన్కి యుఫోరియా గురించి ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకు చూడాలి, ఏం నేర్చుకోవాలి? ఎందుకు అంటే ఏం నేర్చుకోవడానికి నేనేదో ఉపదేశాలు అయితే ఇవ్వట్లేదండి, స్ట్రిక్ట్గా ఇవ్వట్లేదు. మీరు అదైతే భరోసా ఇస్తున్నాను. నేను మీకు మెసేజ్లు ఇచ్చేసి ప్రీచింగ్లు ఇచ్చేసి అయితే భయపెట్టను. సరదాగా మన కుర్రాళ్ళ మధ్యలో సరదాగా జరుగుతున్న కథని ఆ సరదాగా జరుగుతున్న వాటిలోనే అమ్మ ఇంత జరుగుతుందా, ఇంతలాగా మనం విచక్షణ కోల్పోతే మన జీవితాలు ఇలాగా ఎంత నాశనం అయిపోతాయా, ఇంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందా అని ఇటు కుర్రాళ్ళు కానీ ఇటు ఫ్యామిలీస్ కానీ ఇద్దరు సమాన బాధ్యతతోటి ఈ సినిమా చూశాక ఒక్కసారి వాళ్ళకి ఒక చిన్న అలారం లాగా మనం అలర్ట్ చేస్తుంది, ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఈ జనవరిలో చాలా చక్కగా నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసాం. ఇప్పుడు February 6వ తేదీన ఒక్కసారి ఒక రియాలిటీ చెక్ తోటి యూఫోరియా చూద్దాం. లైఫ్లో రియాలిటీ చెక్ అనేది అప్పుడప్పుడు ఉంటూ ఉండాలి. అదే యూఫోరియా.
అది. సార్ థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది, నాకు ఆ వైబ్ కనిపిస్తుంది. అదే. సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక్క రోజు తప్పకుండా. నీరు పడిన రోజు ఓ, తప్పకుండా. మనం ఒక కంప్లీట్ ఇంటర్వ్యూ అలాగే, చేయాలి. చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి రాజా గారు.